శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నావ తెరచాప క్షణం కూడా వృథా చేయకూడదు. సమయం చాలా పెద్దది, చాలా విలువైనటువంటిది. కాలం ఎంతో విలువైనది. ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలి అనేటువంటి వాక్యాలు పెద్ద నోటి నుంచి అప్పుడప్పుడు వింటూ ఉంటాం. మనం పుస్తకాల్లో కూడా చదువుతూ ఉంటాం. కాలం విలువ తెలిసిన వారికి పర్వాలేదు, కానీ తెలియని వారికి మాత్రం మాకు కావలసింది హాయిగా గడపటం, మిగతా విషయాలు మాకెందుకు అనేటువంటి ప్రశ్నలు పుట్టుకొస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి ప్రశ్నలు కలిగిన వారి కోసం ఒక మంచి కథ ఉంది. సముద్రంలో ఒక నావ బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక పక్షి టపటపా అని రెక్కలు ఊపుకుంటూ అక్కడికి వచ్చి ఆ నావ తెరచాప మీద వాలింది. నావ ముందుకు కదిలి సముద్రం మధ్య భాగానికి చేరింది. అంతవరకు అటు ఇటు చూస్తున్న పక్షి గాల్లోకి ఎగిరి ఒక దిశ వైపు చూసి ఇదే తూర్పు అనుకొని కొంత దూరం ఎగురుకుంటూ వెళ్ళింది. ఎంత దూరం వెళ్ళినా తీరం కనిపించలేదు. అప్పుడు పక్షికి ఇది తూర్పు కాదు అనిపించి వెనక్కు తిరిగి వచ్చి నావ తెరచాప మీద యథాస్థానంలో కూర్చుంది. మరోవైపు తల్ల తిప్పి ఇది పడమర అనుకున్నది. వెంటనే గాల్లోకి ఎగిరి ముందుకు దూసుకుపోయింది. మళ్ళీ ఎంత దూరం వెళ్ళినా దానికి తీరం కనిపించలేదు, నీరే కనిపించింది. ఓహో, ఇది పడమర కాదు అనుకొని వెనక్కు తిరిగి వచ్చి మళ్లీ తెరచాప మీద కూర్చొని యథాస్థానాన్ని అలంకరించింది. ఇలా 4 దిక్కులకు తిరిగి తన స్థానంలో కూర్చున్నది. ఇంతలో నావ తీరానికి చేరింది. పక్షేమో స్వేచ్ఛగా గాల్లోకి ఎగిరిపోయింది. ఇందులో ప్రయత్నం అనేది రహస్యం. నడి సముద్రంలో ఉన్న పక్షి తీరానికి చేరాలని చాలాసార్లు ప్రయత్నించింది, కానీ తీరానికి చేరలేకపోయింది. అలాగే సంసార సాగరంలో ఉన్నటువంటి జీవి తీరానికి చేరటం అనేటువంటి మాట అటు ఉంచి దైవారాధన, సత్కర్మ ప్రయత్నమే మానేశాడు. కనుక ప్రయత్నం మానరాదు, పక్షిలా చేస్తూనే ఉండాలి. ప్రయత్నం అనేటువంటిది అది చాలా మందికి అనిపించదు. ప్రయత్నం చేయకనే ఊరికే ఉండిపోతూ ఉంటారు. మనం కూడా ఏనాడో ఒకనాడు మోక్షం అనే తీరానికి చేరుకోవలసిన వాళ్ళమే కదా. కనుక కాలం అనేది వృథా చేయకుండా భగవంతుడనే నావన ఎక్కి, భగవంతుడు అనేటువంటి నావనెక్కి భగవన్నామం అనేటువంటి తెరచాపను పట్టుకుంటే ఆయనే చేరవలసిన తీరానికి చేరుస్తాడు. ఈ కథ పరమాత్ముడు మనకి ఎట్లనో ప్రయాణం చేయిస్తున్నాడు. పక్షిలాగా మనం ఎన్నెన్నో ప్రయత్నాలు అటు ఇటు కూర్చొని అటు ఇటు చేస్తూ, వృథా చేస్తూ, సమయాన్ని వృథా చేస్తూ, డబ్బుని కూడా వృథా చేస్తూ మనం కాలహరణ చేయటం మంచిది కాదు కదా. అందుకని ఇక్కడ ఆ పక్షిల మొదటి నుంచి అది సముద్రం మధ్యలో వెళ్ళినటువంటి పక్షి, దానికైనా దిక్సూసి ఉన్నదా ఇది పడమర ఇది తూర్పు అనటానికి? తెరచాప మీద కూర్చున్నటువంటి పక్షి అటనే పట్టుకొని ఉంటే ఎట్లా తీరం చేరింది కదా. అదేవిధంగా ఈ సంసారం అనేటువంటి సముద్రం ఎటు దిక్కుకు పోతుందో తెలియదు కదా. ఈ సంసారం అనేటువంటి సముద్రంలో మనం పరమాత్ముడు అనేటువంటి నావ వాడిని ఆశ్రయిస్తే ఈ సముద్రం
ఈ సంసారం సముద్రాన్ని దాటగలము అని మనకి ఈ ఉదాహరణ చెప్తున్నది కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.